కాకినాడ జిల్లా సామలకోటలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బంద్కు పిలుపునిచ్చిన దృష్ట్యా సామలకోట రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో సమన్వయంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, రైల్వే జీఆర్పీ సిబ్బందికి, రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సామలకోట రైల్వే స్టేషన్ తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలను స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ తెలియజేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి చంద్రచూడ్ గారు ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ యొక్క పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే సుప్రీంకోర్టు గతంలో మాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఆర్టికల్ 341 ప్రకారంగా ఏవైతే ఆర్టికల్ 341 సెక్షన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ మరి బహుళ జాతి ఎవరైతే ఉన్నారో జాతి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఇందులో చేర్చవలసిన అంశము ఒకవేళ తొలగించే అంశం ఉండదని చెప్పేసి మరి విభజించే హక్కు మాకు లేదని చెప్పేసి చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు మరి దొడ్డిదారిన ఈ యొక్క వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో మరి చంద్రచూడ్ గారు 292 పేజీలు రాసి వర్గీకరణ మరి సాధించే క్రమంలో క్రిమినల్ కూడా అప్లై చేస్తూ ఈ యొక్క క్రిమినల్ ని మరి తీసుకొచ్చి మా షెడ్యూల్ కులాల్లో చేర్చడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంతేకాదు దీని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో బిల్లు కూడా ఏదలుచుకున్నాము. అలాగే ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక తీసుకోపోయినట్లయితే మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి మళ్ళీ రాస్తారోకాలు, ధర్నాలు చేపట్టి మా యొక్క హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ